కి స్వాగతం. దేశంలోనే రోల్ మోడల్గా వీఆర్సీ హై స్కూల్ ఉండబోతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ, పెయింటింగ్ పనులు, గ్రౌండ్లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు, క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ ఏర్పాటుపై పరిశీలించి ఎన్సీసీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పొంగూరు శరణి మీడియాతో మాట్లాడుతూ, మా నాన్న నారాయణ గారు పేద కుటుంబం నుంచి వచ్చారని, పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసునన్నారు. వీఆర్సీలోనే చదివి మా నాన్నగారు ఉన్నత స్థాయికి ఎదిగారని ఆమె కొనియాడారు. రాష్ట్రానికి గవర్నర్ని అందించిన ఘనమైన చరిత్ర నెల్లూరు వీఆర్సీకి ఉందని హర్షం వ్యక్తం చేశారు. మూతపడ్డ వీఆర్సీ హై స్కూల్ని నిరుపేద పిల్లల కోసము ఆధునీకరించాలని నాన్నగారు సంకల్పమని, అదే బాధ్యతను నాకు అప్పగించారన్నారు. ఆధునీకరణ పనులు పూర్తి కావచ్చాయన్నారు. ఇంటర్నేషనల్ హై స్కూల్కి ధీటుగా వీఆర్సీ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. వీఆర్ హై స్కూల్లో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, డిజిటల్ విద్యను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడమే లక్ష్యమన్నారు. ఏపీని డిజిటల్ రాష్ట్రంగా చేయాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, నాన్నగారి సంకల్పము వెల్లడించారు. దేశంలోనే రోల్ మోడల్గా వీఆర్సీ ఉండబోతుందని ఘంటాపథంగా చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొంగూరు శరణి. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు నేను వీఆర్ స్కూల్కి వచ్చానండి. వీఆర్ స్కూల్లో గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను. రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్గా చూస్తున్నాను. మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగించారండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు. నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారు. నారాయణ గారు ఫస్ట్ నాకు వచ్చి నువ్వు 20 ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోవాలి అని ప్రోత్సహించారండి. సో నేను 20 ఫ్యామిలీస్ కూడా ఈ స్కూల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళకి నేను ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ సపోర్ట్ 100% ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ ని ఒక డిజిటల్ రాష్ట్రం లాగా చెయ్యాలని మా నాన్నగారి కోరిక, నాయుడు కోరిక, లోకేష్ గారి కోరిక కూడా. అండ్ అదేవిధంగా తప్పకుండా వీఆర్ స్కూల్ అన్నది ఎలా అయితే అప్పుడు చరిత్ర ఉంది, ఎలా అయితే ఎంతో మంది ఇక్కడ చదివి గొప్ప వాళ్ళు అయ్యారో, అదే విధంగా తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారండి. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ వీఆర్ స్కూల్ అన్నది రోల్ మోడల్ గా అవుతుంది. అండ్ అదే విధంగా ఇండియాలోనే చరిత్రగా నిలబడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.